హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీకి ఆన్సర్ మిస్టర్ బచ్చన్ రివ్యూ. మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఓకే అని. మూవీ స్టార్ట్ అయింది, దెన్ ఐ నోటీస్ ల్యాగ్. సో ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ గా ఉంది. ఈవెన్ ఫస్ట్ హాఫ్ వరకు అలానే ఉంటుంది. మూవీలో ఎమోషన్ అయితే ఎక్కడా అనిపించలేదు నాకైతే. అసలు అట్లాంటి సీన్సే ఉండవు. స్టోరీ విషయానికి వస్తే, జగపతి బాబు గారి ఇంటి మీద ఎవ్వరు రైడ్ చేయడానికి ఆ ఆలోచన వచ్చినా కూడా అందరినీ చంపేస్తాడు. సో అలా స్టోరీని జగపతి బాబు గారి ఇంటికి కనెక్ట్ చేస్తారు. సో మిస్టర్ బచ్చన్ జగపతి బాబు గారి ఇంటి మీదకి రైడ్ కి వెళ్తాడు. సో అక్కడ రైడ్ చేశాడా, ఏమైనా పట్టుకున్నాడా అనేది స్టోరీ. సో ఇంత చిన్న దానికోసం అంత స్క్రీన్ ప్లే రాసారా అనిపించింది నాకైతే. సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు. సాంగ్స్ అయితే ఓకే అని చెప్పొచ్చు. అండ్ కామెడీ విషయానికి వస్తే, చమక్ చంద్ర గారైనా సత్య గారైనా బాగానే చేశారు. సినిమా లిబర్టీస్ అయితే చాలా తీసుకున్నారు. హీరోని పెంచడం కోసం సీఎం ని పిఎం లాంటి వారిని తగ్గించారు. అండ్ ఈ మూవీకి కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ అయినా, రవితేజ గారి క్యారెక్టరైజేషన్ అయినా, అండ్ మన క్యామియో కూడా ఉంది. అదేంటో మీరు మూవీలో చూస్తారు. అండ్ యాక్టింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, జగపతి బాబు గారైనా, రవితేజ గారైనా, భాగ్యశ్రీ బోర్సే గారైనా అందరూ చాలా బాగా చేశారు. అండ్ కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. మిరపకాయ మూవీలో సీన్స్ కూడా కొన్ని యూజ్ చేశారు. అండ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అని చెప్తాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. కాకపోతే ఎప్పటికీ అదే వస్తుంది, సీన్ టు సీన్ మారదు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. సో ఇది ఓవరాల్ గా మిస్టర్ బచ్చన్ రివ్యూ అయితే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. సో మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.